నిన్న టాస్క్‌లో తనూజ చాలా చాలా ఎక్కువ చేసిందనిపించింది. ఎందుకంటే, పువ్వులు ఏదైతే మట్టిలో గుచ్చే టాస్క్‌లో మరి ఎందుకంటే ఒకరినొకరు డిఫెండ్ చేసుకునేటప్పుడు నెట్టుకుంటారు. నెట్టుకోకుండా ఎలా ఉంటారు? ఈమె అసలకి ఎంత నోరేసుకొని అరుస్తుందంటే, మరీ ఈ వీక్‌లోనే టూ మచ్‌గా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్‌గా ఆడటము. మరి ఈ 2 వీక్స్‌లోనే నాకైతే తనూజ ఆట అస్సలు నచ్చట్లేదు. అంటే నాకు అక్కడ ఎవరు ఫేవరిజం కాదు. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు చెప్తాము, ఎవరు రాంగ్ ఆడితే వాళ్ళు చెప్తాము. నిన్న మనకి టాస్క్లో నార్మల్గా డిమార్ట్ పవన్ తనను నెడుతున్నాడు. అంటే తనను డిఫైన్ చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎందుకు అరుస్తుంది అలాగా నోరేసుకొని? కాదు అసలు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఆమె చేసిందంటే నిన్న టాస్క్. నెడతారు, ఇంకెలా నెడతారు? తోస్తున్నావేంటి ఆమె నేను అనేసేస్తే తొయ్యికేం చేస్తారు? రామ్మ మరి నా పూలన్నీ తీసేసుకో అని చెప్తారా? ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందంటే తనూజ అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. నాకైతే నిన్న గేమ్లో అస్సలు నచ్చలేదు. ఇంకోటి మనకి ఏదైతే సుమన్ శెట్టి గారు ఉన్నారో, సుమన్ శెట్టి గారిని ఆమె చాలా తక్కువ అంచేసింది. సుమన్ శెట్టి గారు ఎక్కడ ఆడాలో అక్కడ ఆడతారు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు. ఈమెలాగా ఊరికే ఎగిరెగిరి పడుతుంది. ఎందుకంటే అక్కడ మొన్న ఎలిమినేషన్ టాస్క్లో కూడా ఎంత పెద్దగా అరుస్తుంది, అంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఏదో నాకు సార్ ఏదో అంటున్నారనేసి బిగ్ బాస్ కూడా ఆమెకి ఫేవరిజం చేస్తున్నారని ఇంత ఓవర్ యాక్షన్ అసలు పనికిరాదు. అందరూ ఆడుతున్నారు, ఈమెం గొప్పగా ఆడట్లేదు. ఈమె కన్నా గొప్పగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఈమె ఏం ఆడుతుంది? మొన్న నామినేషన్ అంటే నాకు ఎవ్వరూ ఫేవరిజం కాదు. చాలామంది తనూజ ఫ్యాన్స్ కోపం వచ్చిద్దేమో. కోపం వచ్చే బదులు ఫస్ట్ మీరు ఆలోచించండి. ఎక్కడో కన్నడ అమ్మాయి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది, మంచిదే, ఆమెకి టాలెంట్ ఉంది, వచ్చింది. ఇక్కడ తక్కువ అంచనా వేస్తే ఎలాగా? ఎక్కడ ఉన్న వాళ్ళని, తెలుగు వచ్చిన వాళ్ళని, తెలుగు బిడ్డల్ని నువ్వు తక్కువ అంచనా వేసేసి నేను సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నాను అనేసి అంటాం. అది కరెక్ట్ కాదు కదా, రాంగే కదా అది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడతాడు. గేమ్ ఎక్కడ ఆడాలో, ఎక్కడ గేమ్ని స్టాప్ చేయాలో సుమన్ శెట్టి గారికి బాగా తెలుసు. అంతే కదా. ఈమె సుమన్ శెట్టి గారు తక్కువ వేసేస్తే సుమన్ శెట్టి గారు మనము గమనిస్తే ఇక్కడ మనకి వాటర్ అనేది కనీసం కొద్దిగా కూడా షేక్ అవ్వకుండా పట్టుకుంది ఎవరు అంటే సుమన్ శెట్టి గారు. ఆయన పట్టుకున్న 2 తాడుల్లో కూడా ఎక్కడ కూడా అసలు వాటర్ అనేది కొద్దిగా కూడా షేక్ అవ్వట్లేదు అస్సలు. కానీ తనూజని అంటే ఇద్దరిలో బ్యాలెన్స్ ఆపటం కష్టమేననుకో. బట్ ఆమె ఏంటంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉందన్నమాట. ఎవరు? తనూజ. ఇద్దరు బ్యాలెన్స్ బాగా ఆపారు. అంటే ఒకళ్ళు ఆపలేదు ఒకళ్ళని, ఎందుకంటే మనం చెప్తాం కన్నా అక్కడ వాళ్ళు ఆపుతున్నప్పుడు వాళ్ళకి చాలా వెయిట్ కావాలి కదా. ఇక్కడ తనతో పాటు ఈమె కూడా సమానంగా ఆ వాటర్ అనేది పెట్టింది. ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారికి భరణి గారు సపోర్ట్ చేశారు. భరణి గారు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. తక్కువ మంది డిమార్ట్ పవన్ ఒకరు సపోర్ట్ చేశారు. ఎక్కువ ఏంటంటే తనూజకే సపోర్ట్ చేశారు అందరు కూడా. మరి తనూజ ఓడిపోయింది అన్నమాట. అదే అక్కడ చాలా ఎక్కువ ఆమె సుమన్ శెట్టి గారిని నేను ఓడిచ్చేసేస్తాను, సుమన్ శెట్టి గారు ఓడుతారు అనేసి ఆమె చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకుంది. మంచిగా సుమన్ శెట్టి గారు అయితే గెలిచారు. సో చాలా హ్యాపీగా ఉంది. కొంచెం తనూజ మొన్న నాకు ఏంటంటే ఇవి ఉంది కదా మనకు ఎలిమినేషన్ దాంట్లో కూడా చాలా నోరు వేసుకొని అరిసింది తనూజ. ఎంత నోరు వేసుకొని అరిసిందంటే అంత నోరు పెట్టుకొని అరిసింది ఆమె. అంత అరవటం అవసరమా? నిన్న కూడా అంతే. డిమార్ట్ పవన్ని ఒకటే అక్కడ రీతు ఏం మాట్లాడుతుంది? ఆమె విని మాట్లాడాలి కదా. రీతు ఒకటి మాట్లాడితే ఈమె ఇంకొకటి మాట్లాడుతుంది. నెడుతున్నాను సరిగ్గా నెడితే ఆమె పడిపోయింది. డిమార్ట్ పవన్ ఆల్రెడీ చెప్తున్నాడు, నేను ఇంకా చాలా తక్కువ నెడుతున్నాను, నేను కానీ గట్టిగా పుష్ చేస్తే నువ్వు ఎక్కడో పడిపోతావు అని పుష్ చేస్తున్నారు అని కూడా అన్నాడు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే తనూజ చాలా ఎక్కువ చేసిందని నాకు అనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో. మన దరిద్రం ఏంటంటే
తనూజకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మనం ఏమన్నా కానీ ఈ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఆమె లాస్ట్ ఎలిమినేషన్లో కూడా ఏ విధంగా అరిసింది? అంత ఓవర్గా అరవటం అవసరమా? ఆల్రెడీ సంజన గారు ఎలిమినేషన్ చేశారు. ఎక్కువ అనమాట. ఏంటో ఈమె మొత్తాన్ని బిగ్ బాస్లో ఈమె ఒక హిస్టరీ అయినట్టు మాట్లాడుతుంది. అది అసలు కరెక్ట్ కాదు. అందరూ ఆటలాడుతున్నారు. ఈమె ఒక్కతే ఆటలాడిద్ది. ఏమో ఆడటం వల్లనే బిగ్ బాస్ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు అందరూ. ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కాకపోతే ఏంటంటే మనకి బిగ్ బాస్ ఈమెని ఎక్కువ సార్లు చూపించటము, నాగార్జున సార్ని ఎక్కువగా కొంచెం అనటము, దానివలన ఏమేంటంటే కొంచెం ఎక్కువ చేస్తుంది అనేసి అనిపిస్తుందండి. నాకు అనిపించింది. కామెంట్స్ పెట్టేవాళ్ళు చూసుకొని కామెంట్స్ పెట్టండి.